వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 17x40 సైజ్ అండి. ఇది మన కామెంట్స్లో వచ్చింది. దీనికి ఎంత ఖర్చు అయితే చెప్పమని దానికి మేము వీడియో చేయడం జరుగుతుందండి. అలాగే ఈ స్లాబ్ ఏరియా మనకి మొత్తం మనకు 650 సేఫ్టీ వచ్చింది. సెంట్కి వచ్చే 1.55 సెంట్స్ అండి. దీనికి మనకి ఎక్కడెక్కడ ఏది వచ్చింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. పార్కింగ్ ప్లేస్, కిచెన్ రూము, లోపల ఇది డూప్లెక్స్ అండి. లోపల మనకి ఈ ప్లాన్లో డూప్లెక్స్ వచ్చింది. డూప్లెక్స్ వచ్చింది లేదు మన మెట్లు పార్కింగ్ ప్లేస్లో మెట్లు వస్తాయి. మనకి డూప్లెక్స్ హౌస్ మోడల్లో కట్టుకోవచ్చు. లేదంటే యువతల పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఆ టైల్స్ ఆడ మెట్లు కూడా వస్తాయండి. దానికి గాను మనకి బెడ్రూమ్ 2 వస్తాయి. తర్వాత టాయిలెట్ 2, ఓపెనింగ్ ప్లేస్ కూడా ఉంది మనకి. దీంట్లోనే మనకి ఎంత సెట్ అవుతుంది. ఇది బాగా ఎక్సలెంట్ పోయింది. ఈ సైజ్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఈ విధంగా కట్టుకోవచ్చు. 2 డూప్లెక్స్ మోడల్ కట్టుకోవచ్చు. 2 పార్కింగ్ ప్లేస్లో మనం మెట్లు వేసుకోవచ్చు. ఇది ఏ ప్లేస్ అయినా మనకి సెట్ అవుతుంది. ఈ విధంగా మన ఖర్చు, దీనికి ఖర్చు ఎంత అవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఖర్చు మొత్తం మనం 1,09,50,000 అయితే అండి ఈ డూప్లెక్స్ మోడల్ అయితే. దీనిపైన మనకి హాల్ లివింగ్ హాల్లో పైన ఈ డూప్లెక్స్ మోడల్ పైకి వేసుకోవాలంటే దీని మీద మనం స్లాబ్ వేయాలి. దీనిపైన ఓన్లీ ఎన్ని పిల్లర్స్ వస్తాయంటే మనకి 9 పిల్లర్స్ వస్తాయండి. ఈ హాల్ సైజులో ఉన్న సైజు మనకి 4 పిల్లర్స్ వేసి పైన స్లాబ్ వేయాలి. లేదు దీనిపైన స్లాబ్ వేసుకొని పైన కూడా సేమ్ కట్టుకోవచ్చు, డూప్లెక్స్ కట్టుకోవచ్చు. లేదు ఈ విధంగా ఇదే ప్లాన్లో మనం మెట్లు పార్కింగ్ ప్లేస్లో వస్తాయి, ఇక్కడ వేసుకొని నార్మల్గా కట్టుకోవచ్చు. ఇది డూప్లెక్స్ హౌస్ ప్లస్ నార్మల్గా ఇన్పెయింట్ హౌస్ 2 వస్తాయి అనమాట. దీని బెడ్రూమ్ సైజ్ మనకి 17 ఉంది కదండి. 17 అంటే మనకి ఇది 8x10, 8x10. వచ్చింది. టాయిలెట్ మనకి 5x6 వచ్చింది. ఓపెన్ ప్లేస్ కూడా సేమ్ వచ్చిందండి. వాల్స్ అండ్ బాగుంది. హాల్ మనకి సుమారు 15x15 వచ్చింది. ఈ మెట్లు అండి, ఈ మెట్లు మనకి డూప్లెక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా పైకి ఎక్కాలి. దీని మీద మనం మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 10 lakhs అయింది. 2 ఫ్లోర్లు వేసుకోవచ్చు, కింద పైన వేసుకోవచ్చు. దీని పిల్లర్స్ 1, 2, 3, 4 సేమ్ ఆపోజిట్ 4 వస్తాయి. సెంటర్లో అవసరం లేదండి, పిల్లర్స్ సెంటర్లో అవసరం లేదు. మన సెట్ బ్యాక్ వదిలేసుకుంటే సెంటర్లో అవసరం లేదు. లేదు మీకు కావాలనుకుంటే సెంటర్లో కూడా వేసుకోవచ్చు. 9 పిల్లర్స్ వస్తాయి లేదా 11 పిల్లర్స్ వస్తాయి, అది మీ ఇష్టం. అది దీనికి అయితే స్పాన్ 17 అడుగులు ఉంది కాబట్టి మనకి అవసరం లేదు. మేమైతే ఏమో, మీరు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. టోటల్ మొత్తం మనకి గ్రౌండ్ ఫ్లోర్ వరకు 9,50,000. ఫౌండేషన్కి బేస్ మట్టం కానీ పిల్లర్స్ కానీ ఫుటింగ్ కానీ అంతా ఇంక్లూడింగ్ లేబర్తో కలిపి 2,50,000 అయింది. స్లాబ్ పిల్లర్స్ కలిపి 2 lakhs అయింది. తర్వాత బ్రిక్స్కి 1 lakh. దీనిలో సిమెంటు, బ్రిక్స్, తర్వాత శాండ్, లేబర్ అంతా కలిపి వచ్చింది మనకి. తర్వాత ప్లాస్టింగ్ మొత్తం లోపల బయట అంతా కలిపి మనకు 50,000 అవుతుంది. తర్వాత గుమ్మాలు, మన మెయిన్ గుమ్మం కానీ లేదంటే మన బెడ్రూమ్ మన ఈపీసీ కానీ డబ్ల్యూపీసీ కానీ ఏదైనా కానీ 40,000 డోర్తో సహా 40,000 అవుతుంది. మనం డబ్ల్యూపీసీ పెట్టుకోవాలా లేదంటే ఏందనేది అలా మేము చేసే కాస్ట్ ప్రకారం మీకు ఎస్టిమేషన్ చేస్తున్నాం. మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే 10 lakhs దాకా కావచ్చు. తర్వాత యూపీసీ కిటికీలు 30,000 దాకా అవుతాయండి. కిటికీలు మనకి ఎన్ని వస్తాయి? 1, 2, 3 మొత్తం 4 వస్తాయండి. దానికి మీ ఐడియా ప్రకారం 30,000 వేసాం. కానీ 25,000 కావచ్చు, 24,000 కావచ్చు రేట్ బట్టి. తర్వాత ప్లంబింగ్ 1 lakh అయిందండి. ఇది మంచి క్వాలిటీ పెట్టుకోవచ్చు. పిఓపి 40,000 అవుతుంది మొత్తానికి. తర్వాత ఎలక్ట్రీషియన్ 50,000 రూపాయలు అవుతుంది. కానీ దీంట్లో ఇంక్లూడ్
కొనుగోలు కానీ లేబర్ కానీ మొత్తం కలిపి దీని ప్రకారం మేము చేసాం కాబట్టి దీని ప్రకారం మేము చెప్పడం జరుగుతుంది. తర్వాత గేట్ ఒక 10,000 వేసుకోండి, మెయిన్ గేటు. తర్వాత ప్లంబింగ్ 60,000 అండి. సారీ, ఇందాక చెప్పింది నేను పెయింట్ అండి. ఇది పెయింట్ 1,00,000. సారీ, ఇది పెయింట్ 1,00,000. ప్లంబింగ్ మొత్తం కలిపి 9,30,000 వచ్చింది. కానీ 9,50,000 ఎస్టిమేషన్ వేసాం. ఇంకోసారి చెప్తాను వినండి. బేస్ మట్టం, పిల్లర్స్, బేస్ మట్టం, పెంతి బియ్యం అంతా కలిపి 2,5 లక్షలకు అయిపోయింది అండి ఈ సైజు. స్లాబ్, పిల్లర్స్ 2 లక్షలకు అయిపోయింది. బ్రిక్స్ వర్క్, బ్రిక్స్ కొనడానికి కానీ లేదంటే మనం లేబర్కి కానీ ఇసుక, సిమెంట్ 4 ఐటమ్స్ వస్తాయి. 4 ఇంట్లో కలిపి ₹1,00,000 అయింది. తర్వాత మనకి ప్లాస్టింగ్ చేయడానికి 50,000 దాకా ఖర్చు వచ్చిందండి. తర్వాత గుమ్మాలు, డోర్స్ 40,000, యూపీసీ కిటికీలు ఒక 30,000. తర్వాత పెయింట్ అండి. ఇది పెయింట్ ₹1,00,000 అవుతుందండి. మంచి పెయింట్ వేసుకోవచ్చు. పిఓపి 40,000 అయింది. ఎలక్ట్రికల్ 50,000 అయింది. తర్వాత గేట్ 10,000, ప్లంబింగ్ 60,000. ఇది ప్లంబింగ్ అంటే ఇంక్లూడ్ అంతా కలిపి వచ్చింది. ప్రతి దాంట్లో ఐటమ్స్లో ఇంక్లూడ్ కలిపి వచ్చిందండి. కాబట్టి మీరు 9,50,000 మనం పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనిపైన మనం డూప్లెక్స్ మోడల్ కాబట్టి దీన్ని మనం డూప్లెక్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, నార్మల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మెట్లు అనేది చేంజ్ అవుతుంది. దీనిపైన ఒక 10 lakhs వేసుకుంటే మన డూప్లెక్స్ హౌస్ తీసేది. ఈ ప్లాన్ ఎవరైతే మాకు కామెంట్స్ చేశారో వాళ్ళు కంపల్సరీగా వీడియో షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.